వెల్కమ్ టు అమ్మాస్ లిటిల్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ చేసుకుందామా? విత్ 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తో. దుబాయ్ కునాఫా చాక్లెట్ కోసం కావలసిన పదార్థాలు: డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, కండెన్స్డ్ మిల్క్, కునాఫా వర్మిసెల్లి, పిస్తా, చాక్లెట్ మౌల్డ్స్. 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఇది ప్రిపరేషన్లో చెప్తాను, నేను రివీల్ చేస్తాను. నేను ఈ 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చాక్లెట్ని మెల్ట్ చేశాక పిస్తా బటర్లో కాసేపు ఒక 1 minute ఫ్రై చేయాలి. పిస్తా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. పిస్తా ఫ్రై అయ్యాక కునాఫా వర్మిసెల్లిని కాస్త బటర్ వేసేసి ఇది కూడా జస్ట్ ఒక 1 minute లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పిస్తాలో మిల్క్ వేసేసి సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన పిస్తా పేస్ట్లో కండెన్స్డ్ మిల్క్ వేసేసి కలిపేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిస్తా కండెన్స్డ్ మిల్క్ పేస్ట్లో 2 ఇంగ్రీడియంట్స్, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఒకటి ఫ్రై చేసుకున్న బాదాం మిల్క్ పౌడర్. ఈ 2 సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. పిస్తా పేస్ట్లో ఈ మిల్క్ పౌడర్ వేసి గ్రైండ్ చేయాలి. కునాఫా వర్మిసెల్లిలో పిస్తా పేస్ట్, మిల్క్ పౌడర్ కలిపిన పిస్తా పేస్ట్ వేసి కలిపేసుకుందాం. కునాఫా వర్మిసెల్లి, పిస్తా పేస్ట్, మిల్క్ పౌడర్ కలిపాం కాబట్టి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఈ పేస్ట్ అంతా కలిపేసి ఈ పేస్ట్లో బాదాం పీసెస్ని వేసి కలిపేద్దాం. దీనివల్ల క్రంచీగా ఉంటుంది. మౌల్డ్లో పిస్తా పీసెస్ వేసేసి చాక్లెట్ని ఈ మౌల్డ్లో స్ప్రెడ్ చేయాలి. ఇలా సైడ్స్కి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే పిస్తా పేస్ట్ వేసినప్పుడు అది సైడ్కి డివైడ్ అయిపోకూడదు, అందుకని ఈ చాక్లెట్ని సైడ్స్కి కూడా స్ప్రెడ్ చేయాలి. మౌల్డ్లో చాక్లెట్ బేస్ వేసాక ఒక 2 minutes ఫ్రిడ్జ్లో ఉంచేసి ఈ బేస్ మీద పిస్తా కునాఫా పేస్ట్ని వేసి స్ప్రెడ్, ఈ బేస్ పైన చాక్లెట్ వేసేసేయాలి. పిస్తా కునాఫా పేస్ట్ పైన చాక్లెట్ని స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి దుబాయ్ స్టైల్ కునాఫా చాక్లెట్ రెడీ. మరిన్ని చాక్లెట్ రెసిపీస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.